హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. మనలో చాలామందికి ఫంక్షన్ స్టైల్ సాంబార్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే దాని టేస్ట్ ఇంకా టెక్స్చర్ అనేది చాలా చాలా బావుంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా అదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. సో, ఇక్కడ ఆ టిప్స్ ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు సాంబార్ ప్రిపేర్ చేసుకున్నారంటే, మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా సాంబార్ అనేది ఒకే టేస్ట్‌లో ఉంటుంది. అలాగే చాలా చాలా బావుంటుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇది పావు కేజీ కందిపప్పు. ఈ కందిపప్పులో వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా వంపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు కందిపప్పుకి 2:30 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా కొలతల ప్రకారం వాటర్ వేసుకోవడం వల్ల మీకు పప్పు అడుగు మాడిపోకుండా, అలాగే పైన వాటర్ అంతా పొంగిపోకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని, ఒక 2, 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్‌లో ఉంచుకున్నారంటే పప్పు అనేది చాలా మెత్తగా, చక్కగా ఉడుకుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు పైన అస్సలు పొంగలేదు. అలాగే ఇంకా పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదండీ! కానీ ఈ పప్పుని మీరు గరిటెతో కానీ, పప్పు గుత్తితో ఎంత మెదిపినా కూడా మీకు పప్పు మరీ అంత మెత్తగా అవ్వదండి. మీకు సాంబార్ కన్సిస్టెన్సీ రావాలంటే గనక పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిందే. కాబట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! మనకి ఈ విధంగా మెత్తగా అయితే గనక సాంబార్ టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుది గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకుంటున్నానండి. ఇది చల్లారిన తర్వాత గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ సాంబార్ కోసం 2 పచ్చిమిర్చి, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 2, 4 దొండకాయలు, ఒక క్యారెట్, అలాగే 2 వంకాయలు, 3 మీడియం సైజు టమాటోలు, అలాగే 2 ములక్కాడలని పీల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. ఒక ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్‌గా పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇలా ఇంగువ వేసుకోవడం వల్ల సాంబార్‌కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఉల్లిపాయలు పచ్చిగా వేసుకుంటే కూడా కొంచెం స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నారంటే ఉల్లిపాయ పచ్చి వాసన పోతుంది. అలాగే త్వరగా కూడా మగ్గుతుంది. చూసారు కదండీ! ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిగిలిన కూరగాయలన్నిటిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల కూరగాయ ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గుతాయి. అలాగే ముక్కలకి ఉప్పు పట్టి ముక్కలనేవి రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. మనకి కూరగాయలనేవి మరీ మెత్తగా కుక్ అవ్వకూడదండి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే సాంబార్‌లో కూడా కలిసి బాగా మరుగుతాయి కాబట్టి. చూసారు కదండీ! ఇప్పుడు ఇందులోకి మరొక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ కందిపప్పులో కొద్దిగా పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం కూడా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటాము. అలాగే సాంబార్ పౌడర్‌లో కూడా కారం అనేది ఉంటుంది కాబట్టి కారం ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే దీంతో పాటుగా మరొక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ చింతపండు రసం అనేది బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్‌ని కనీసం పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ఇలాగా మీడియం టు సిమ్‌లో కనుక మరిగించుకున్నారంటే సాంబార్‌కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ సాంబారు మీకు మరీ చిక్కగా అనిపిస్తే గనక మధ్యలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సాంబారు బాగా మరిగిపోయిన తర్వాత అంటే లాస్ట్‌లో ఒక 5 మినిట్స్‌లో దించుకుంటాము అనేటప్పుడు ఇందులోకి
ఒక చిన్న బెల్లం గడ్డ వేసుకోండి. దీని బదులు ఒక టీ స్పూన్ పంచదారైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం గడ్డ లేదంటే పంచదార వేసుకోవడం వల్ల మీకు సాంబార్‌కి తీపి రాదండి. మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ బెల్లం అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే ఈ సాంబార్ పౌడర్‌ని డైరెక్ట్‌గా సాంబార్‌లో వేయకుండా ఇలాగా ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని, అందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలాగ గడ్డలు లేకుండా కలుపుకొని, ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ రసాన్ని ఇందులోకి వేసుకున్నారంటే మీకు సాంబార్‌లోకి చక్కగా కలిసిపోతుంది ఉండలు కట్టకుండా. అలాగే నేనిక్కడ ఆచి సాంబార్ పౌడర్ వాడానండి. దాని టేస్ట్ అయితే నిజంగా అచ్చం ఫంక్షన్ స్టైల్ సాంబార్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చింది. ఒక్కొక్క సాంబార్ పొడి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కానీ ఆచి సాంబార్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా కలుపుకొని సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నానండి, దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.